ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గీవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సౌజన్యంతో పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మొదటగా పాఠశాల ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం 650 మంది విద్యార్థులకు పాఠశాల షూస్, స్పోర్ట్స్ షూస్లను పంపిణీ చేశారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోందని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామీణ స్థాయి నుంచి పాఠశాలను బలోపేతం చేసేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించారని, ప్రతి నియోజకవర్గానికి మోడల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లను నిర్మిస్తున్నారని, టీచర్ల కొరత లేకుండా నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లు, పుస్తకాలు అందిస్తూ నూతన డైట్ మెనూను తీసుకొచ్చి నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పాఠశాలలకు డ్యూయల్ డెస్క్లను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యాశాఖ అధికారి రాజేందర్, గివ్ ఫౌండేషన్ ప్రతినిధులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయ సోదరులు, సోదరిమణులు వారికి వేసవి కాల సమయంలో ప్రతి ఇంటికి పోయి మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని ఈసారి ఒక ప్రయత్నం చేసిండ్రు. పెద్ద ఎత్తున వారు సక్సెస్ఫుల్ కావటం, చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతామని ముందుకొచ్చిన తరుణంలో మీరు చేసిన ఒక మంచి ఆలోచనకు తప్పకుండా అభినందన తెలియజేస్తా ఉన్నాను. 220 మంది ఎంతమంది జాయిన్ అయింది ఈసారి? 45 మంది ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రావటం అనేది ఈ రోజు ఇక్కడ చదువు చెప్తా ఉన్న ఉపాధ్యాయుల పైన నమ్మకం, ఇక్కడ చదువు చెప్తా ఉన్న హెడ్ మాస్టర్, వ్యవస్థ నడిపిస్తా ఉన్న ఎంఈఓ గారు, డిఈఓ గారు, కలెక్టర్, అదేవిధంగా ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఈ విధమైన మార్పు కనబడతా ఉంది. మార్పు ఎక్కడంటే మార్పు ఈ రోజు విద్య పరంగా మొదలు పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మార్పు చూపెడతాం. మేము అనుకున్న మార్పు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కోరిన తెలంగాణ ఏ విధంగా ఉండాలి, సామాజిక బంగారు భవిష్యత్తు గల కొత్త తరాలకి, యువతరానికి ఇచ్చే ఒక పునాదిని వేసే కార్యక్రమంలో మార్పు చూపెడతాం. ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో మనం చేస్తా ఉన్నాం. నేను ఈరోజు గివ్ సంస్థకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. అందరూ కూడా యువకులు తిరిగి తన పాత్రను నిర్వహిస్తూ ఇదే స్కూల్ కాదు, అనేక స్కూల్స్ లో ఒక కార్యాచరణ తీసుకొని దీక్షతో ముందుకు పోతా ఉన్నారు. ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఉన్న మారుమూల ప్రాంతం పాలిమేల గాని, అదేవిధంగా అటు మాముతారమే గాని, మలార్ మండలాలకు సంబంధించి కానీ, మహాదేవ్పూర్ మండలంలో ఉన్న ఇతర పాఠశాలలకు సంబంధించి మీరు ఎంతవరకు సహకారం ప్రభుత్వానికి మీతోని సమన్వయం చేస్తా ఉన్న మా డిటిఎస్ మిత్రులకి, అదేవిధంగా విద్యా శాఖకు సంబంధించిన అధికారులకు నేరుగా నాతోని మాట్లాడి కూడా మేము సమయం ఇస్తాం. విద్య గురించి కలెక్టర్ గారు కూడా సమయం ఇస్తారు. ఒక మంచి ప్రయత్నం చేద్దాం, ఒక ఉదాహరణకి నిలబడదాం. ఈరోజు ఈ ప్రాంతం మీ అందరికీ కూడా తెలుసు, సరస్వతి నిలయంగా చాలా సంవత్సరాలు ఉండే. గత 10 సంవత్సరాలుగా సరస్వతి నిలయం పోయింది. రాయలసీమ కల్చర్ వచ్చే ప్రమాదం కనబడుతున్నాడు. మళ్ళా తిరిగి సరస్వతి నిలయం ఏర్పాటు చేయాలి, మన బాధ్యతగా మన పరంగా ఉంది.